ఓం అస్మద్గురుభ్యో నమ. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియా భగవద్వన్ ససంగచక్రం సక్రీటకుండలం సపీతవస్త్రం సరసేరుహేక్షణం సారవక్షస్థలసువికౌస్తభం నమాం విష్ణుం సరసా చతుర్భుజం. ప్రియ భగవద్బంధువులకు నమస్కారం. ఈరోజు మనం విష్ణు సహస్రనామంలోని 7వ శ్లోకానుసంధానం చేసుకోబోతున్నాం. అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రదర్ధన ప్రభూతస్త్రికకుబ్ధామం పవిత్రం మంగళం పరం. 56వ నామం అగ్రాహ్యాయ నమ. ఇంద్రియములచే గ్రహింపబడినవాడు, వాక్కు చేత కానీ మనస్సు చేత కానీ తెలుప సాధ్యము కాని వాడే పరదైవతమునకు అభివాదం. లోకంలో ఒక వస్తువు మరొక వస్తువుగా మార్పు చెందుటకు కర్త ఒకడు ఉండాలి. అట్లే పరమాత్మ జగత్తుగా మార్పు చెందుటకు వేరొక కర్త గ్రహింపబడుచున్నాడా అనే ప్రశ్నకు సమాధానముగా అట్లు గ్రహింపబడేవాడు లేడు అని తెలియనిది ఈ నామమును కూడా చెప్పదగను. తదుపరి 57వ నామం శాశ్వత. ఓం శాశ్వత జనమ. అన్ని కాలములందునూ ఉండువానికి నమస్కారం. భగవంతు నిత్యుడు అనే సృష్టి ఆది వ్యాపారం కూడా నిత్యమనే పెద్దల వ్యాఖ్యానం. అనగా నిరంతరము జరుగుతూనే ఉంటుంది అని భావం. ఈ నిత్యత్వము ప్రవాహ నిత్యత్వము పోయే నీరు పోతున్నా వచ్చే నీరు వస్తూ ఉంటుంది కనుక నీరు పోవుట ఉండదని భావం. తదుపరి 58వ నామం ఓం కృష్ణాయ నమః. నల్లని శరీరఛాయ గలవాడు, పాపముల పోగొట్టువాడు కూడా అయిన దేవునికి నమస్క్రియ. సృష్టి స్థితి మొదలగు వ్యాపారముల చేత వినోదముగా అనుభవిస్తూ మిక్కిలి తృప్తిని ఆనందాన్ని పొందేవాడని ఒక అర్థం చెప్పవచ్చు. ఈ విధంగా అర్థం చెప్పడానికి ప్రమాణమైన మహాభారత శ్లోకమే కృషిర్భూవాచక శబ్ద నస్య నిర్వృత్తివాచక కృష్ణ సద్భావయోగస్య అని కృష్ణ ఈ నామం విలాసంగా సృష్టాది వ్యాపారము చేయొచ్చు ఆనందించవాడని కూడా భావం చెప్పవచ్చు. తదుపరి 59వ నామం ఓం లోహితాక్షాయ నమః. ఆనందకరమైన సుందర పద్మముల వలె ఎర్రని కనులు గలవాడు, దుష్టులపై కోపంచే ఎర్రనైన కనులు గలవాడనకు భగవంతుని నమస్క్రియ. ఎర్రని విశాలమైన నేత్రాలు కలిగి ఉండుట ఉత్తమ పురుషులకు సాధారణంగా ఉండే లక్షణం. ఎల్లప్పుడూ కనులను ఎరుపుదనం కేవలం సౌభాగ్యం కాక మహానందాన్ని కూడా సూచిస్తుంది. భాష్యకార వచనం కోపంచే కనులెరబారణను ఎప్పుడు ఎర్రగా ఉండవు కదా. భగవంతుని నేత్రములు ఎల్లప్పుడూ ఐశ్వర్య సూచక లక్ష్యం గలవని కూడా చెప్పవచ్చు. తదుపరి 60వ నామం ఓం ప్రదర్ధనాయ నమః. ప్రళయకాలమును సర్వమును సంహరించగలిగిన పరదైవమునకు ప్రణిపాతం. మనుచరస్య సోపసేచనం అనే వేదవాక్యాన్ని బట్టి అత్తాచరాచర గ్రహణాత్ అనే వేదవ్యాస సూత్రం బట్టి ప్రళయ సమయమున సర్వమును సంహరించబడిన అర్థం చెప్పుట సమంజసముగా ఉన్నది. తదుపరి 61వ నామం ఓం ప్రభూతాయ నమః. అధిక సమృద్ధి కలవాడు, జ్ఞానైశ్వర్యాది గుణముల సమృద్ధిగా కలవాడు పరమేశ్వరునకు అభివాదం. సమస్త ప్రపంచము నశించి చేసిన అత్యధికమైన సమృద్ధి గలవాడు, నిత్యము అంతములేనిది, సమస్త సుఖములకు అనుభవస్థానమైన పరమపదమైన నిత్యభూతి కలవాడని తాత్పర్యం చెప్పవచ్చు. 62వ నామం ఓం త్రికకుబ్ధాంనే నమ. త్రిపాదిత్వభూతిని గొప్ప స్థానం గలవాడు, స్వర్గ మత్స్య పాతాళ లోకమునకు స్థానమైన వానికి నమస్కృతి. ప్రాకృతులు ఇలా భూతి కంటే 3 రెట్ల అధికమైన త్రిపాదిత్వి భూతి అనుబడు గొప్ప స్థానం గలవాడు. ఇందుకు ప్రమాణం పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి అను పురుష సూక్త వాక్యం. ఇందలి పాదశబ్దం పరమ మహత్పరిమాణంగా గల నిత్య భూతిని పరమాణు వలె అల్పమైన ఇలా భూతిని బోధించిన గ్రహింపలేదు. 63వ నామం ఓం పవిత్ర జన్మ. పరమ పవిత్రుడు తలచుట చేతనే పవిత్రత కలుగు చేయబడనకు పరమేశ్వరుడు నమస్కారం. ఇతర పదార్థములను దోషములు తనకు అంటకుండుట, తన సంబంధముచే దోషములు కూడిన పదార్థములు కూడా దోషాలను పోగొట్టి పవిత్రతను కలిగించేవాడుకు ఈ నామం యొక్క తాత్పర్యం. ఈ విషయంలో అపహత పాపా అను చాందోగోపనిషత్ వాక్యం స్పష్టంగా చాటుచున్నది. తదుపరి 64వ నామం
ఓం పరస్మై మంగళ జనమ సమస్త కళ్యాణ గుణములచే పరమమంగళ స్వరూపుడైన దేవదేవుని నమో. ఏ దోషము లేనట్టు అంతులేనట్టు శుభాలకు స్థానమైనట్టు పరమాత్మ స్వరూపం పరమమంగళ స్వరూపం కాబట్టి సర్వశుభములు స్వయం ప్రకాశమైన సర్వమంగళమని చెప్పబడుచున్నది. స్వయం ప్రకాశమైన ఆనందమే ఆయన యొక్క స్వరూపం కాబట్టి సర్వశుభములకు ప్రధానమైన స్థానమను అనబడుచున్నాడు. అయ్యో మంగళ శబ్దమునకు అర్థము స్వస్తి. జై శ్రీరామ్.